మనల్ని పడిపోయే సమయంలో నిలబెట్టేది ఏదైనా ఉంది అంటే దేవుని మాట. తప్పు దారిలోకి వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు సరైన దారిలోకి ఏదైనా నడిపిస్తుందంటే దేవుని మాట. ఉజ్జీవం కోల్పోయిన స్థితిలో మరలా తిరిగి ఉజ్జీవింపజేసేది దేవుని మాట. శోధన వేదన ఆవరించి కృంగిపోయి ఉన్నప్పుడు లేవనెత్తేది దేవుని మాట. భయాన్ని పుట్టించేది దేవుని మాట. భక్తిని పుట్టించేది దేవుని మాట. మరో లోకం ఉంది, నేను అక్కడికి పోవాలనే హెచ్చరికను జారీ చేసేది దేవుని మాట. లోకం అంతా నన్ను విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే ఒక భరోసా ఇచ్చేది దేవుని మాట. శ్రమలలో, శోధనల్లో, వేదనల్లో నేను తిరిగి కోలుకుంటాను అనే ఆదరణ, ధైర్యం అనుగ్రహించేది దేవుని మాట. ఇన్ని విధాలుగా మన ఆత్మీయ స్థితిని బలపరుస్తుంది దేవుని మాట. ఈ విధంగా మనందరికీ దేవుని మాటను గురించి సరైన పరిచయమే ఉంది. సరైన పరిచయం ఉంది మనకు. దేవుని మాటను గురించి చాలా మంచి పరిచయాన్ని మనం కలిగి ఉన్నాం. మంచి ఆలోచన మనం కలిగి ఉన్నాం. ఆ వాక్యాన్ని బట్టి అతిశయిస్తున్నాం, ఆ వాక్యాన్ని బట్టి ఆనందపడుతున్నాం. అందుకే ఆ వాక్యం కొరకు ఎంత దూరం అయినా సరే పరిగెత్తుకుని వస్తున్నాం. ఎంత దూరం అయినా సరే పరిగెత్తుకుని వస్తున్నాం. అన్ని పనులు మానుకొని సహవాసంలో నేను కనబడాలని వస్తున్నాం. అన్ని పనులు పక్కన పెట్టి సహవాసంలో నేను ఉండాలని వస్తున్నాం. అది మన రెస్పాన్సిబిలిటీ. అయితే